హలో అండి, ఈరోజు మంచి రెసిపీ అమ్మమ్మ కాలం నాటి పాత రెసిపీ అనమాట. మజ్జిగ పునుగులు చాలా టేస్టీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ఫస్ట్ పెసరపప్పుని 3 hours నానబెట్టుకోవాలండి. మనం మంచిగా వాష్ చేసుకోవాలి. పెసరపప్పు మంచిగా వాష్ చేసుకొని ఈ పెసరపప్పు అనేది గ్రైండర్లో వేస్తేనే బాగుంటాయి అనమాట. మిక్సీలో అయితే కొంచెం గట్టిగా వస్తాయి. మజ్జిగలో వేసేటప్పుడు మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండర్లో అయితే బాగా టేస్ట్గా బాగుంటాయి. అసలు వాటర్ పోయకూడదండి. వాటర్ మొత్తం చేసుకొని వేసేసుకోవాలి. పెసరపప్పుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గట్టిగా ఉండకూడదు, చాలా సాఫ్ట్గా అవసరమైనంత వరకే కొంచెం డ్రాప్ వాటర్ వేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ మనం పిండి ఇలా వేస్తుంటే ఇలా జారిపోయేలా ఉండాలన్నమాట పునుగులు. ఇలాంటి కన్సిస్టెన్సీలో మనం తీసేసుకోవచ్చు. ఇదంతా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలా పిండి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ మజ్జిగ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పెరుగుని మంచిగా చిలుక్కొని దానిలో ఎంత వాటర్ కావాలో అంత కన్సిస్టెన్సీ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకొని ఈ మజ్జిగకి మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దానిలోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అండ్ కరివేపాకు, ఎండుమిర్చి వాడతామండి. పచ్చిమిర్చి అవేం వాడమన్నమాట. మనం ఈ పోపు అంతా బాగా, కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో పసుపు వేసుకోవాలి. పచ్చిది వేస్తే టేస్ట్ ఉండదు, పచ్చి వాసన వస్తుంది అనమాట. ఇది 2-3 days నిల్వ కూడా ఉంటుంది కాబట్టి మనం అంతా పర్ఫెక్ట్గా మంచిగా చేసుకోవాలి. కొంతమంది గ్యాస్ అది ఇది అంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఒక రోజు తినేసుకోవచ్చు. లేదు మాకు ఇష్టం అనుకున్న వాళ్ళు పులిస్తే కొంతమంది ఇష్టపడతారు. అలా పులిసి ఒక రోజు తర్వాత కూడా తినొచ్చు అనమాట. ఇలా మంచిగా పోపు వేగిన తర్వాత బటర్ మిల్క్ మజ్జిగలో కలిపేసుకొని మంచిగా ఈ పోపు అంతా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఫ్లేవర్ కూడా మజ్జిగ చాలా బాగుంటాయి అనమాట. ఇలా పోపు అంతా బటర్ మిల్క్లో కలిసిపోయిన తర్వాత మనం సాల్ట్ చూసుకోవాలి. ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. నాకైతే కొంచెం తగ్గింది, మళ్ళీ వేస్తున్నాను. ఒకసారి అలా వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మరీ ఓవర్గా వేసుకోకూడదు, ఎందుకంటే మనకి పునుగుల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి దీనిలో కూడా చూసుకొని ఆ కన్సిస్టెన్సీ బట్టి మనం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన పిండిలో కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేయడం వల్ల ఆ పునుగులు మంచి కలర్లో భలే కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. పునుగులు ఎలా వేసుకోవాలి అంటే మంచిగా ఆయిల్ పెనం పెట్టేసుకొని చేతులు తడుపుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతులు తడుపుకొని అలా వేస్తే జారుతూ ఉంటాయి అన్నమాట. మంచిగా అలా వేసేసుకోవాలి. పునుగులన్నీ మంచిగా ఒక సైడ్ వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకొని బాగా వేపుకొని మరీ ఓవర్ బ్రౌన్ కలర్ రాకర్లేదనమాట. నార్మల్గా కొంచెం వేగి ఉడికిపోయింది అనిపిస్తే మీరు తీసేసి మజ్జిగలో వేసేయడం వల్ల మంచిగా పొంగుతాయి. బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలంటే మనం విడిగా తినాలి అనుకుంటే క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. మజ్జిగలో అయితే అవసరం లేదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మంచిగా ఫ్రై చేసుకొని చాలా బాగుంటాయి. విడిగా ఇష్టపడే వాళ్ళు విడిగా తినండి, లేదా మజ్జిగలో ఇష్టపడే వాళ్ళు మజ్జిగలో వేసుకోండి. పాతకాలంలో బాగా చేసేవాళ్ళు అమ్మమ్మ కాలంలో వాళ్ళు ఇప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా హెల్దీ అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.